హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడైతే నేను కలాకాని చేయబోతున్నాను. ఇగో హాఫ్ లీటర్ పాలు తీసుకున్నాను అనమాట. వీళ్ళు ఇగో దానికి కావాల్సిన చక్కెర, నిమ్మరసం, యాలకుల పొడి. ఇప్పుడైతే ఇంకంతవరకే స్టవ్ ముట్టించుకొని ఈ బౌల్ పెట్టుకుందాం దాని మీద. రెండు తీసుకున్నాం కదా, ఈ రెండు దీంట్లో పోసుకొని ఇది బాగా కాగబెట్టుకోవాలన్నమాట. బాగా కాగిన కొంచెం వేడొచ్చేలా కొంచెం మంట పెట్టుకొని తర్వాత ఇప్పుడు కొంచెం సిమ్లో పెట్టుకోవాలి. ఇదిగో ఇలా పొంగు వస్తున్నాయి అన్నమాట. పొంగు వచ్చినాక ఇవి బాగా కాగబెట్టుకోవాలి. బాగా మరిగితే అప్పుడు నిమ్మరసం దీంట్లో వేయాలన్నమాట. ఇది ఇప్పుడైతే బాగా మరిగినాయి అనమాట. ఇప్పుడైతే నిమ్మరసం వేసేసుకున్నాను ఒక స్పూను. ఇదిగో నిమ్మరసం అయితే వేసుకొని, ఎందుకంటే ఈ నిమ్మరసం వేసుకుంటే పాలు ఇరుగుతాయి, అప్పుడు కలాకాని మనకు తయారైద్ది అనమాట. చూడండి, ఇదిగో ఇందాక నిమ్మరసం వేసాం కదా, ఇదిగో ఇలా రావాలన్నమాట. ఇంకా బాగా రావాలి. ఇదంతా దగ్గరికి అయినాక ఇది ఇలా వచ్చేస్తుంది అనమాట. వెయిట్ చేయండి. ఇదిగో ఇప్పుడు ఇలా వచ్చింది కదా, ఇంక చక్కెర వేసుకోవాలన్నమాట. గిన్నె ఉంది కదా, సగం తీసుకుంటే సరిపోద్ది అనమాట దీంట్లోకి. ఇప్పుడు దీంట్లో వేసుకోవటమే. వేసుకొని బాగా కలుపుకొని, మీకు తెల్లగా కావాలంటే తీసేసుకోవచ్చు, కొంచెం గోల్డెన్ కలర్లోకి రావాలంటే కొంచెం ఉంచి బాగా తిప్పుకోవాలి. ఇంకా దీంట్లోకి యాలకుల పొడి, నెయ్యి వేసుకుంటే ఇంకా బాగుంటుంది. చక్కెర వేసుకున్నాక సిమ్లోనే పెట్టుకోవాలి, లేకపోతే మాడిద్ది అనమాట. ఇది ఇప్పుడైతే ఒక స్పూన్ నెయ్యి వేస్తున్నా. చాలా టేస్టీగా ఉండిద్ది నెయ్యి వేసుకుంటే. నేనైతే ఒక స్పూన్ వేసి కొంచెం వేసుకుంటున్నా. అలాగే ఇదిగో యాలకుల పొడి కూడా వేసుకుంటున్నాను అనమాట. ఇంకా సూపర్ టేస్టీగా ఉంటుంది అనమాట. మీరు ట్రై చేయండి, చాలా బాగుండిద్ది. ఇదిగో ఫైనల్గా అయితే రెడీ అయిపోయింది. చూడండి ఈ విధంగా. ఇప్పుడైతే ఒక ప్లేట్ తీసుకొని, నెయ్యి ఉంటే నెయ్యి అయినా వేసుకొని అనుకోవచ్చు, లేకపోతే నూనెతో అయినా ఇదిగో ఇలా అనుకొని, ఎందుకంటే మళ్ళీ అతుక్కుంటే రాదనమాట. ఇలా ప్లేట్కి పోసుకొని ఇప్పుడు దాన్ని దీంట్లో వేసుకొని బాగా అనుకొని, ఇదిగో ఫైనల్గా అయితే అయిపోయింది. ఇప్పుడు ఈ స్టవ్ ఆఫ్ చేసుకొని ప్లేట్లో పెట్టుకోవటం. ఈ విధంగా అనుకొని కొంచెంసేపు ఆరనివ్వాలన్నమాట. ఇది ఆరనిచ్చినాక ఇంకా పీసులుగా ఇటు కట్ చేసుకొని, మనకి ఎలా కావాలంటే అలా కట్ చేసుకొని తీసుకోవచ్చు అనమాట. ఇదిగో ఇలా అయితే కట్ చేసుకోవాలన్నమాట. ఇలా అయితే కట్ చేసుకున్నాక
అలా అయితే కట్ చేసుకోవాలన్నమాట. అట్లా పీసులు కట్ చేసుకుంటే మంచిగా ఉంటుంది. చూడండి, ఎంత సాఫ్ట్గా ఎంత బాగా వచ్చింది చూడండి. అది అలాగైతే కట్ చేసుకోవాలన్నమాట. కట్ చేసుకొని ఇంక అయిపోయింది. మన ఛానల్ని కొత్తగా చూసే వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి.